హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ హాసినిని. ఈరోజు బ్లాగ్ వచ్చింది, స్పెషల్ బ్లాగ్ అండి. ఎందుకంటే నాకు నైట్ డ్యూటీ వేశారు. నైట్ డ్యూటీ చేసిన తర్వాత మరుస రోజు ఇంటికి 8:30-9కి అలా వచ్చానండి. ఈరోజు గాంధీ జయంతి అండి. గాంధీ జయంతి ప్లస్ ఈరోజు అంటే గవర్నమెంట్ హాలిడే కదా, కానీ మా పెద్ద అబ్బాయికి అయితే 9th క్లాస్ కావడం వల్ల స్కూల్ అయితే ఉంది. తన స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మా చిన్న అబ్బాయి ఒక్కడే ఇంట్లో ఉన్నాడు అనమాట. సరే మొక్కలకైనా నీళ్ళు పోసేద్దాము అని చెప్పి మళ్ళీ పడుకుంటే లేవలేం కదా అని మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నానండి. ఎండ కూడా బాగా వచ్చేసింది చూడండి కదా. ఫస్ట్ మొక్కలకు పోసేసి ఇక తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకుందామని చెప్పి ఇంకా ఆయిల్ అవన్నీ తెచ్చుకొని ఇలా కూర్చున్నాను. మీకు ముందు వీడియోలో నేను ఏం ఆయిల్ వాడాను అవన్నీ చెప్పాను కదా, కానీ అవి ఎలా అప్లై చేసుకోవాలో మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకని అందరూ చాలామంది అడుగుతున్నారనమాట, ఆయిల్ ఎట్లా పెట్టుకోవాలి, కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకోవాలా లేక డైరెక్ట్గా పెట్టుకోవచ్చా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది చూసారా, మీకు చూపించింది 100 ml ఆయిల్ అండి. ఇది బాటిల్ ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా వచ్చేసింది. చూడండి, ఈ ఆయిల్ని కొద్దిగా తీసుకొని అరచేతిలో కొద్దిగా తీసుకొని ఇలా మునివేళ్ళతో స్మూత్గా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్ళకి స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. వాటికి మనం మసాజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కుదుళ్ళ నుంచి లోపలికి ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది చాలా బాగా జరుగుతుందండి. మనం ఎంత బాగా అప్లై చేసుకుంటే అంత రక్త ప్రసరణ జరిగి కుదుళ్ళు బలపడటమే కాకుండా కుదుళ్ళ నుంచి కొత్త వెంట్రుకలు వచ్చి ఇలా మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుందండి హెయిర్కి. కాబట్టి ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకొని మనము చాలా నెమ్మదిగా మునివేళ్ళతో తలంతా బాగా అప్లై అయ్యే విధంగా ఇలా అప్లై చేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది హెడ్కి చాలా బాగా జరుగుతుంది. దీనివల్ల వెంట్రుకలు గ్రోత్ పెరగటమే కాకుండా వెంట్రుకలు బలంగా కూడా తయారవుతాయి అన్నమాట. చూసారా, మొత్తం అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటే కదా డ్రైనెస్ కూడా తగ్గుతుంది. వెంట్రుకలు చివర్లో ఉంటాయి కదా, స్ప్లిట్ అయి ఉంటాయి వెంట్రుకలు, అంటే రెండుగా మూడుగా అలా చీలిపోతాయి కదా, అవి కూడా చాలా వరకు తగ్గుతుందండి. అలా చీలిపోవడం వల్ల ఏమవుతుందంటే వెంట్రుకలు కుదుళ్ళు మనము కట్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ కట్ చేయకపోతే కన్నా చూడటానికి అయితే బాగుండదండి. కాబట్టి ఇలా మొత్తం అంతా అప్లై చేసుకుంటే ఆ స్ప్లిట్స్ కూడా ఉండవండి, అవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా మొత్తం అంతా ఆయిల్ వెంట్రుకలకు అందరికీ పట్టేలాగా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకుంటే మాత్రము రక్త ప్రసరణ జరిగి మన హెయిర్ కుదుళ్ళు అంతా బలంగా స్ట్రాంగ్గా తయారవుతాయి. చూడండి, హెయిర్ కూడా చాలా బ్లాక్ కలర్లో వస్తుందండి. ఎవరికైనా పుల్లగా కొంచెము బర్గండీ కలర్గా అట్లా ఏదన్నా ఉంటే కన్నా హెయిర్ కూడా చాలా వరకు బ్లాక్నెస్ అయితే వస్తుంది. నేను ఒక ఆయిల్ మాత్రమే వాడుతున్నాను చూడండి, కొబ్బరి నూనె. పక్కది వచ్చింది కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె చాలా వరకు తక్కువే వాడతాను నేను. నాకైతే కన్నా కొబ్బరి నూనె చాలా వరకు ఎక్కువ రోజులే వస్తుంది. ఎందుకంటే ఈ ఆయిల్ వాడడం వల్ల కొబ్బరి నూనె చాలా అంటే చాలా తక్కువ వాడతాను. చూసారా, హెయిర్ కూడా చాలా బ్లాక్ కలర్లో ఉన్నాయి. నేను ఏమీ వాడట్లేదు, ఈ ఆయిల్ ప్లస్ కొబ్బరి నూనె ఇది మాత్రమే వాడుతున్నాను. ఇలా మనము ఓవర్ నైట్ ముందు అంటే తలస్నానం చేసే ముందు రోజు అయినా అప్లై చేసుకొని తలస్నానం చేయొచ్చు, లేదా 2-3 రోజుల వరకు కూడా ఈ ఆయిల్ పెట్టుకొని అలానే కూడా ఉంచేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం అయితే రాదు. మనము బయట వెళ్ళినప్పుడు పొల్యూషన్ కారణంగా కూడా హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది కదా, ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఆ డ్యామేజ్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. ఇదైతే నేను పక్కా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నానండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏమి అనేది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా నైట్ డ్యూటీ కదా, ఈ ఆయిల్ అప్లై చేసుకొని పడుకుంటే కనుక చాలా ప్రశాంతంగా నిద్ర ఉంటుందని అనే ఉద్దేశంతో నేనైతే ఆయిల్ అప్లై చేసుకొని పడుకుందాము అనుకున్నాను. కానీ నా దురదృష్టం ఏమంటే ఈరోజు మీటింగ్ అన్నారండి. ఎమ్మెల్యే గారు రావడం వల్ల అందుకని ఈరోజు మీటింగ్కి రమ్మన్నారు అందరినీ. 12 o'clock అలా రమ్మన్నారు. సరే అని చెప్పి మళ్ళీ పడుకుంటే కానీ నిద్రపోతానేమో అని చెప్పిన ఉద్దేశంతో ఇంకా ఆయిల్ అంతా అప్లై చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకునే సరికి స్నానం చేసి ఇంకా రెడీ అయ్యేసరికి ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పి నేనైతే పడుకోలేదండి. ఇంకా
ఇలా ఇలా ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఆ బాటిల్ చూడండి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. దాన్ని అయితే పక్కకు పడేసాను. ఇది సెకండ్ బాటిల్. దాంట్లో వచ్చిందే రెండు ఆయిల్ బాటిల్స్, 2 షాంపూలు కదా మీకు చూపించాను. ఆయిల్ బాటిల్ ఒకటైతే అయిపోయింది. ఇది మూడోసారి నేను అయితే ఆర్డర్ పెట్టుకోవడము. దీంట్లో కూడా ఆయిల్ ఒకసారి సపరేట్గా కూడా ఆర్డర్ పెట్టుకున్నానండి. సపరేట్గా కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. షాంపూ అయితే ఎక్కువ క్వాంటిటీలో ఇస్తారు కాబట్టి అది చాలా రోజులే వస్తుంది మనకి. మనమేం ఎక్కువగా హెడ్ బాత్ చేయం కదా, రోజు చేయము. రోజు చేసే వాళ్ళకైతే తొందరగానే అయిపోతుంది. ఇంకా మన డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చి ఇంకంటే కష్టంగా ఉంటుంది కాబట్టి రోజు తలస్నానం అంటే నాకైతే చిరాకు వచ్చేస్తుందండి. నేనైతే వీక్లీ 2 సార్లు లేదా ఒకసారి మాత్రమే తలస్నానం చేస్తాను. మామూలుగా అయితే ఎక్కువ రోజు అయితే తలస్నానం చేయను. కాబట్టి నాకు ఆయిల్ తొందరగా అయిపోతుంది. ప్లస్ షాంపూ అయితే కొంచెం ఎక్కువ రోజులే వస్తుంది. చూడండి, ఫస్ట్ ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె తీసుకొని ఇలా కొద్దిగా తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలండి. కొబ్బరి నూనెలో నేనైతే మెంతులు అయితే యాడ్ చేశానండి. కొబ్బరి నూనె కూడా నేను ఇంటి నుంచి తెప్పించుకుంటానండి, నేను బయట ఏం కొనను. మా పెద్దమ్మని తను ఇంటి దగ్గరే ఆడిస్తారనమాట. వాళ్ళకి కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ కొబ్బరితోనే ఇంటి దగ్గరే ఆడిస్తారు. నేను అట్లా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 2 లీటర్స్ కానీ 3 లీటర్స్ కానీ ఒకసారిగా తెచ్చుకుంటానండి. ఆ కొబ్బరి నూనె మాత్రమే వాడతాను, బయట అయితే నేను కొననండి. ఇది 1 లీటర్ వచ్చిందే 200 రూపీస్ ఏమో సంథింగ్ పడుతుందండి. నాకు బల్క్గా తీసుకుంటాను కాబట్టి, బల్క్గా ఏం లేదు, ఒక 2 లీటర్స్ ఆ 3 లీటర్స్ వరకు తీసుకుంటాను. నాకు అదే ఒక 6 నెలలు అట్లా వస్తుంది అనమాట. 6 నెలల పైనే వస్తుంది. కాబట్టి నాకు ఈ ఆయిల్ కంటూ ఎక్కువ ఖర్చు ఏం కాదు. చూసారా, ఆయిల్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత తలని ఇలా చిక్కు లేకుండా దువ్వుకోవాలండి. చూడండి, దువ్వాను కానీ హెయిర్ అయితే ఏమాత్రం రాలేదు. చూసారా, చిక్కు కూడా ఏం ఉండదండి. తొందరగా ఎక్కువగా చిక్కు పట్టే వాళ్ళకు కూడా అసలు చిక్కు అనేది ఉండదు, తొందరగా దూకొనేసచ్చు. చూసారా, ఆయిల్ పెట్టిన తర్వాత ముద్దగా లేకుండా కొంచెము మరి ఎక్కువగా అయితే ఆయిల్ పెడితే ముద్దగా ఇలాగా ఉంటుంది కదా, కొంచెం అంటే స్టిక్కీగా ఉంటుంది కదా, అట్లా కూడా ఏమి ఉండదండి. అంత స్టిక్కీనెస్ అయితే ఉండదు. కాకపోతే మాయిశ్చరైజేషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. చూసారా, హెయిర్ కూడా చాలా బ్లాక్గా ఉంది కదా. నాకు ముందు అయితే కానీ ఈ ఆయిల్ వాడక ముందు ఆయిల్ పెడితే కన్నా చాలా అస్సలు జుట్టు అయితే ఒక ఎలకతోక మాదిరిగా ఉండేదండి. కానీ ఇప్పుడు ఏం లేదు, కొంచెం మీడియంగా, మరీ ఎక్కువ ఏం కాదు, ఒక మీడియంగా మన చేతి పట్టుకునేంత విధంగా నాకైతే కొంచెం సాటిస్ఫాక్షన్గానే ఉంది. కొంచెం కాదు, చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉందండి. చూసారా, ఆయిల్ పెట్టుకునేసి ఇలా దూకునేస్తున్నాను. ఇలా దూకున్న తర్వాత మరీ మన జుట్టు అయితే పిలక జుట్టు మాత్రం అయితే ఉండదు. ముందు అయితే మాత్రం నేను ఆ సమస్యను చాలా చాలా ఫేస్ చేశానండి. పెట్టుకుంటే కన్నా సన్నగా అసలు చూడడానికి అసహ్యంగా అట్లా ఉండేదండి. ఇప్పుడైతే కన్నా చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గడం వల్ల, హెయిర్ గ్రోత్ నుంచి పైనుంచి హెయిర్ గ్రోత్ కూడా రావడం వల్ల పైన అయితే కొద్దిగా లావుగా కూడా అనిపిస్తుంది. ఇంకా కొంచెం కొన్ని రోజులు 1 ఇయర్ అట్లా పోతే కానీ ఇంకా హెయిర్ గ్రోత్ అయితే బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. చూడండి, మనము మామూలుగా అయితే నేను ముందు తలకు పెట్టి నూనె పెట్టి దువ్వితే కన్నా చేతికి సుమారుగా ఒక పిడికిడి వరకు హెయిర్ అయితే రాలిపోయేదండి. ఆ వీడియోస్ అయితే అప్పుడు నేను వీడియో తీయలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. అప్పుడైతే చాలా హెయిర్ ఫాల్ అయితే జరిగేదండి. నేను హెయిర్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకునేదాన్ని. ఆ హెయిర్ని చూస్తే కానీ నాకు చాలా చాలా బాధ వేసేదండి. ఒక్కొక్కసారి ఆ హెయిర్ అయితే కన్నా పాత్రలకు అమ్మేసేదాన్ని, లేకపోతే డబ్బులకు అమ్మేసేదాన్ని, అలా చేసేదాన్ని అండి. ఇప్పుడైతే హెయిర్ అయితే చాలా వరకు రాలడం తగ్గడం వల్ల నాకైతే కలెక్ట్ చేసినా కూడా హెయిర్ అయితే తక్కువగానే ఉంటుందన్నమాట. ఫైనల్లీ ఇంకా రెడీ అయిపోయానండి. ఇంక టిఫిన్ తినేసి ఇంకా వెళ్తున్నాను అనమాట. మళ్ళీ మీటింగ్ ఉందని చెప్పాను కదా, అందుకనే ఇంకా వెళ్తున్నాను. నైట్ డ్యూటీ చేయడం వల్ల నా కళ్ళు అయితే లోపలగా వెళ్ళిపోయండి. ఎందుకంటే నైట్ అంతా నిద్ర ఉండదు కాబట్టి ఇంకా నాకైతే కన్నా నైట్ డ్యూటీ అంటేనే నాకు అందుకే చిరాకు వస్తుందండి. నిద్ర లేకపోతే కన్నా మొహం అంతా పీక్కుపోయి అసలు ఏదో అంతా కోల్పోయినట్టుగా అట్లా అనిపిస్తుంది అనమాట. కానీ తప్పదు కదండి, మనము ఇంకా బతకాలంటే ఖచ్చితంగా అన్ని డ్యూటీలు చేయాల్సిందే. ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా చేయాలి కదా.
అది మన వర్క్ అనమాట, దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకూడదు కదా. ఇంక సరే అండి, ఇంకా డ్యూటీకి అయితే కిందకి వచ్చేసాను. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, ఇంకా కిందకి వచ్చేసి ఇంకా బండి తీసుకుంటున్నాను. ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోదాము అని. ఇప్పుడు అయితే టైము 12:30, 1 o'clock అయిపోయిందిలేండి. తినేసి బయలుదేరేసాను. ఇక వచ్చేసాను అనమాట హాస్పిటల్ దగ్గరికి. ఇంకా మా కొలీగ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మీటింగ్ అనే వచ్చారు. అందరూ దానికోసమనే వెయిట్ చేస్తున్నారు. నా బ్యాడ్ లక్ ఏమంటే నేను వచ్చేసరికి 1 గంట అయింది. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే వస్తామన్నారు. ఆయన వచ్చేసరికి మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది అన్నారనమాట. ఇంకా చూసుకోండి, మళ్ళీ ఎక్కడ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేది ఎక్కడ అని చెప్పి ఇలా అందరూ కూర్చొని బాతాకానే వేస్తున్నారండి. పాపం అందరూ నైట్ డ్యూటీ, కొందరు ఈవినింగ్ డ్యూటీ, కొందరు మార్నింగ్ డ్యూటీ, కొందరు అంటే షిఫ్ట్లు వైజ్ కదా ఉంటాయి. అందరూ వాళ్ళ డ్యూటీ చేసుకొని వచ్చి ఆ మీటింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొందరు అయితే కనుక యూనిఫామ్లోనే ఉన్నారు. వాళ్ళు ఈవినింగ్ డ్యూటీ వాళ్ళు ఉండారు, మార్నింగ్ డ్యూటీ వాళ్ళు ఉండారు. పాపం అందరూ ఆయన కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చూసారా, అంతా చెట్ల కింద ఇలా వెయిట్ చేస్తున్నారు. ఇది డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాబట్టి స్ట్రెంత్ ఎక్కువగా ఉండడం వల్ల స్టాఫ్ అయితే ఎక్కువే ఉన్నారండి. కాబట్టి లోపల ఏం లేదు, అందరూ బయటే వెయిట్ చేస్తున్నారు. ఇలా అప్పటికైతే ఇంకా ఎమ్మెల్యే గారు అయితే వచ్చేయడం జరిగింది. ఇంకా డాక్టర్స్కి అయితే మీటింగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. వాళ్ళకు మీటింగ్ అయితే జరుగుతుంది. చూసారా, అందరూ ఎలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా కాలక్షేపం చేస్తున్నారనమాట. కాకపోతే మాకేనండి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నైట్ డ్యూటీ చేసి ఇప్పుడు డేలో కూడా నిద్ర లేకపోవడం వల్ల మళ్ళీ ఇంకా నైట్కి డ్యూటీకి వెళ్ళడం వల్ల అంటే నాకు అయితే చాలా నీరసంగా ఇదిగా ఉందండి. చూసారా, అందరూ ఇది ఇక్కడ కూర్చున్నామన్నమాట. ఇంకా అందరూ వచ్చేసే లోపల ఒకసారి అలా కూర్చొని ఒక ఫోటో తీసుకుందాము అంటుంటే ఇంక అందరూ వచ్చి అలా గ్యాదర్ అయ్యారనమాట. చూడండి, అందరూ చాలా కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఏదేదో కబుర్లు చెప్తున్నారండి. ఇంకా అందరూ లోకలే ఉండరు కదా, అంతా బయట నుంచి వస్తారు. వాళ్ళు ఎలా వెళ్ళాలి, మళ్ళీ నైట్ డ్యూటీకి రావాలి కదా మళ్ళీ అని చెప్పి అని అంటున్నారు. ఇంకా లోపల అవుతాయి మీటింగ్ అయితే జరుగుతోంది. చూసారా, అక్కడ డాక్టర్స్ అందరూ ఉన్నారు. ఇంకా పక్క ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారు. వాళ్ళకైతే మీటింగ్ అయితే జరుగుతుంది. బయట అయితే వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుందండి. ఇప్పుడైతే 3:34 అయిపోయింది, అరౌండ్ 4 అయిపోయింది. నేనైతే 1 o'clock వచ్చిందండి, 4 o'clock అయిపోయింది. ఇంకా అక్కడే ఇప్పుడైతే వర్షం ఫుల్గా పడుతుంది. ఇంకా అక్కడ మీటింగ్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసరికి 6:30 అయిందండి. చూడండి వర్షం ఎలా పడుతుంది, ఫుల్గా వర్షం పడుతుందండి. ఇంక ఈరోజు అయితే అస్సలు నిద్రపోలేదు. ఇంకా మార్నింగ్ ఇంకా నైట్కి అయితే మళ్ళీ 8 o'clockకి డ్యూటీ అండి. ఇంకా మళ్ళీ నైట్కి వెళ్ళాలి.